తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో 30 కోట్ల రూపాయల ఆస్తిని వంచిందంట కొడుకుకు తల్లి. ఒక కొడుకు 30 కోట్ల రూపాయల ఆస్తిని వంచిస్తే కొడుకు ఏం చేసిండు ఎరికేనా? షిప్ప చేతికి ఇచ్చిండట. షిప్ప చేతికి ఇచ్చి అడక తిని పో అని చెప్పిండట. బుక్కడు బువ్వ కూడా పెడతలేడట కొడుకు. వాడిని కొడుకనాలనా ఎవినోడనాలనా చెప్పురిగా. 30 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిన తల్లికి బుక్కడు బువ్వ పెట్టని కొడుకు. అదే కాకుండా ఆమె పేరు మీద ఇంకొక 2 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని అమ్మితే 2,70,00,000 రూపాయలు వచ్చినట్ట ముసలామకు. ఆ 2,70,00,000 రూపాయలు కూడా స్వాహా చేసిండట. ఆ 2,70,00,000 రూపాయలు కూడా మింగి ఎవరా బిడ్డ 2,70,00,000 రూపాయలు తీసివి అట్ట భూమి తీసుకుంటివి, మరి ఏమాయరా నా పైసలు నా చేతులు పెట్టరాదురా నేను బత్తా అని అన్నదట. నువ్వు నన్ను పయలాడుతావా అనుకొని ఇంటికెళ్ళి గెంటేసి బయటికి వెళ్ళి కూర్చున్నాడు. పో ఎటుపోతావు పో, నీకు దిక్కున్న కాడ చెప్పుకో పని తోలినట్టు. గింత అధ్వానం పాడైతే అదిలో నాకు అర్థం కాదు. కానీ ఒకటా రెండా ఏకంగా 30 కోట్ల రూపాయల భూమి తీసుకొని 2,70,000 రూపాయల క్యాష్ తీసుకొని 82 ఏళ్ళంట. మళ్ళీ ఒక 82 ఏళ్ళ ముసలమ్మ. ఇప్పుడు 82 ఏళ్ళ ముసలమ్మకు మన ఇంట్లో ఉందంటే ఎంత అదృష్టం చేసి ఉంటే ఉండాలా ఇంట్లో ముసలోళ్ళు. 82 ఏళ్ళ ముసల అంటే గట్టే వాళ్ళ నీటి చుట్టాలు వచ్చినా కానీ బాగున్నవా అని మందలిస్తే అదో సంతోషం. మీరు మందలిస్తారో లేదో ఎమ్మటే ముసలి గుర్తుపడితే మీ అయ్య బాగుండా, మీ తాత బాగుండా, మీ తాత గిట్ల ఉండే, మీ అవ్వ గట్ల ఉండే, మీ సంసారం గిట్ల ఉండే, మా చిన్నతనంలో చూసినాం, ఇవన్నీ ముచ్చట్లు చెప్పుకుంటూ పోతుంటే అదో సంతోషం అనిపిస్తుంటుంది. కానీ ఈ దరిద్రునికి 82 ఏళ్ళ ముసలమ్మకి షిప్ప చేతికిచ్చి అడగ తిని పో అని చెప్పిండట. ఆమె దాచుకున్న 2,70,00,000 కూడా స్వాహా తిరిగి ఇవ్వాలని అడిగితే ఇంట్లోకెళ్ళి గెట్టివేత. 6 నెలలుగా కొడుకుపై న్యాయ పోరాటం చేస్తున్న ముసలమ్మ ప్రజావాణి ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు. శంకరపల్లిలో 82 ఏళ్ళ వృద్ధురాలి కష్టం ఇది. ఆమె కుమారుడు పైన కేసు పెట్టి ఈమె పేరేం పేరంటే కోమటిరెడ్డి సుశీలమ్మ అంట. కోమటిరెడ్డి సుశీలమ్మ అనగానే దాదాపు అందరికి వెళ్ళుకుంటుంది అమ్మ. కోమటిరెడ్డి వాళ్ళు అంటే ఎంతో కొత్త, అందరు కాకుండా కొంతమంది మాత్రం ఆర్థికంగా ఉన్నోళ్ళే. ఈ ముసలమ్మ ఒకప్పుడు పెద్ద భూస్వామి. నలుగురికి దాన ధర్మాలు చేసిన చేయితోటి ఇవాళ నలుగురి దగ్గర జోల బట్టి అడుకుంటుందంట, సిప్ప బట్టి అడుకుంటుందంట. ఎవరి పుణ్యం? కేవలం కొడుకు పుణ్యం. కొడుకుని కన్నా పాపానికి ఇగో గిసోడి ముచ్చట. ఇక ఒగోళ్ళు అంటారే నా కొడుకు పుట్టాలి, నా కొడుకు పుట్టాలి, నా కొడుకు పుట్టాలి. మొక్కరాని దేవుడు ఉండరు, తిరగని డాక్టర్లు ఉండరు. కొడుకు అంటే ఇగో గిసోడి కొడుకులు పుడితే ఏం చక్కదానం చెప్పు? అమ్మాయిల చక్కదానం కాదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పాడైపోయిన ఇసోటి లంగ కొడుకు ఇంటే బదులు పాడివీళ్ళు ఉన్నాగా నిండా కట్టినే కర్మజాలి పోతే బుక్కడు పోబెట్టి ఇంత నెత్తి నూనెలో పెడుతుంది పాడైపోనా అనే ఒక సంతోషం ఉంటుంది. ఇసోటి కొడుకు ఉండేమి ఉండకేమి. ఈమెకు 4 పిల్లలు, 2 కొడుకులు, 2 బిడ్డలు. పెద్ద కొడుకు ఏమో ఎస్ఐ అంట. ఎస్ఐ జాబ్ చేసి రిటైర్మెంట్ ప్రకటించిందంట. ఈమె దేవురు ఏం కథ అనేది ఒక 2 నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయరు, ఎక్కువ చెప్పి ఏం చెప్పను. తాను దాచుకున్న 2 కోట్ల డబ్బులు లాగేసుకున్నాడు. ఆపై ఇంట్లో నుంచి గెంటి వేయడంతో దిక్కుచోదని స్థితిలో ఆమె 6 నెలలుగా న్యాయ పోరాటం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన కోమటిరెడ్డి సుశీలమ్మ అనే 82 ఏళ్ళ వృద్ధురాలు వెద ఇది. చిన్న కుమారుడికి తాను 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఇస్తే తాను దాచుకున్న డబ్బులు కూడా తన చేతుల్లో పెడితే ఇవ్వకుండా తనని ఇంట్లో నుంచి పంపించేశాడని ఆ వృద్ధురాలు వాపోయింది. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆమె భర్త భర్త పేరు దేవిరెడ్డి 50 ఏళ్ల కింద చనిపోయినట. సుశీలమ్మ భర్త 50 ఏళ్ల కింద చచ్చిపోయినట. కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి, కొడుకులు పిల్లలు పుట్టిరు, బిడ్డల కొడుకులు పిల్లలు పుట్టిరు, అన్ని రకాలుగా ఉన్నది. వాస్తవాన్ని చెప్పాలంటే మంచి ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీ అంట. ఈమె భాగానికంట ఎన్నో భూమి, ఎక్కడా భూమి? చింతలకుంట అంట. తారూరు మండలం, వికారాబాద్ జిల్లా తారూరు మండలం చింతలకుంటలో తన వాటగా వచ్చిన 15 ఎకరాల భూమిని కొడుకులకు బిడ్డలకు అందరికీ భూమి పంచిందట. భూమి పంచినాక ఎవరు బతుకుని బిడ్డ నా పేరు మీద కూడా ఒక 2 ఎకరాలు ఉండాలంటే 2 ఎకరాలు ఈమె పేరు మీద ఉంటే ఆ 2 ఎకరాల భూమిని అమ్మితే 2,70,00,000 రూపాయలు వచ్చినాయట. 2,70,00,000 రూపాయలు వస్తే చిన్న కొడుకు అదిగిచ్చి బుదిగిచ్చి 2,70,00,000 తీసుకొని పత్త లేకుండా వెళ్ళిపోయినట. ఏమయ్యారా పిల్లగా మరి నా పైలు ఏమయ్యారా అంటే ఇక ఇస్తా అని తిప్పి ఇంట్లోకి వెళ్ళి మెడ పట్టుకొని బయటికి గెంటేసిందట. బయటికి గెంటేసినాక ఎక్కడ పోతుంది ముసలమ్మిగా? కొడుకుల పేరు అనంతరెడ్డి, నరసింహారెడ్డి కుమారులు. 2 కుమార్తెలు పెళ్ళి అయ్యాయి. వారు అత్తగారింట్లో ఉంటున్నారు. వికారాబాద్ జిల్లా దారూరు మండలం చింతలకుంటలో తన భర్త వాటగా వచ్చిన 15 ఎకరాల భూమిని కుమారులు సుశీలమ్మ సమానంగా పంచుతూ రిజిస్ట్రేషన్ చేసింది. శంకరపల్లి మండలం గాజులగూడలో తన పుట్టింటి వారి నుంచి వాటగా వచ్చిన 15 ఎకరాల్లో కూడా ఇద్దరికి 6.5 ఎకరాల చొప్పున
రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. 6.5 అంటే 13 అయిద్దా, 13 అయితే ఇంకో 2 ఎకరాలు ఈమె పేరు మీద ఉంచుకుంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఆమె ఏం చేసింది, 2,70,00,000 రూపాయలకు చిన్న కుమారుడు నరసింహారెడ్డి వద్ద దాచుకుంది. తాను దాచుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలంటూ ఆమె 2 ఏళ్ళుగా తిరుగుతున్నా అతడు బుకాయిస్తూ వస్తున్నాడు. చివరికి ఆమె గట్టిగా అడిగేసరికి ఆమెని ఇంట్లో నుంచి బయటికి గెట్టేసిండు. నెల రోజులైతే పాపం ఈ ముచ్చట చెప్పాలంటే జర బాధ అనిపిస్తుంది. నెల రోజులైతే ఆ ముసలామంట ఒక్క డబల్ రొట్టెలే దీన్ని బతికిందంట. డబల్ రొట్టెలే దీన్ని బతికి డాబా పైన పడుకుందట. చూడురే, అంత పెద్ద భూసామి అలా భర్త ఉన్నప్పుడు కానీ ఆమె వయసులో ఉన్నప్పుడు కానీ ఎంతమందికి దాన ధర్మాలు చేసిందో ఆ కాలాన. ఎందుకంటే ఎంతో కొంత పడేలమ్మ, ఇక ఆయన ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. కానీ కోమటిరెడ్డి సుశీలమ్మ చెప్పారు, ఎంతో కొంత భూమి ఉన్నోళ్ళు, ఆర్థికంగా ఉన్నోళ్ళు ఎంతో నలుగురికి దానం చేసిన చెయ్యే కదా. ఇవాళ నలుగురు దగ్గరికి పోయి జోల పట్టుకొని మయ్య కానీ మమ్మ కానీ ఒక్క బుక్క పోబెట్టరా అని తిరుగుతుంటే అటు ఇటు చేసి ఏం చేసిందంటే పెద్ద కొడుకు కాడికి పోయిందట. పెద్ద కొడుకు కాడికి పోయేసరికి అలా పెద్ద కొడుకు ఇండి, అమ్మ నాకు సమానం పంచినావు, ఆయన సమానం పంచినావు, వినవా, ఇంకా నాకంటేకో 2,70,00,000 రూపాయలు ఆయన చేతిలో పెడితివి, మరి ఆ పసలే అమ్మ అని అడిగినట. అయితే నేను గదే అడిగిన బిడ్డక 2,70,00,000 అడిగితే నన్ను బయటికి ఎట్టేసిండు, మరి ఏం చేసుకుంటావు తల్లి, 2,70,00,000 రూపాయలు కూడా మరి నువ్వు అని కొడుకు అడిగినట. కొడుకు అడిగితే నేను బతికే కాడికి బతుకుతా, మిగతా పైసలు ఏ ఉన్నా కానీ మీకు పుట్టిన పిల్లలకి ఇస్తా అని చెప్పిందట. ఇక ఇంతకంటే పెద్ద మాట ఏమని చెప్పురి. ఇప్పుడు ఆమె కూడా తీసుకొని ఇంకోళ్ళకో మితికించుకుంటాను అనలే, బతికే అన్ని రోజులు బతుకుతా, మిగతా ఏమైనా డబ్బులు ఉంటే నా మనవలకు మనవరాళ్లకు నీ పిల్లలకు కానీ తమిళ పిల్లలకు కానీ లేకపోతే ఆడపిల్లల పిల్లలకు కానీ వాళ్ళకే ఇస్తా, నాకేమొద్దు బిడ్డ. కాకపోతే నేను ఎవరి దగ్గర చేయి జాపి అడగలే నా జీవితం మొత్తంలో, ప్రస్తుతానికైతే అడగ తినవలసి వస్తుంది. మా అమ్మగారు నా పైసలు నాకీరా అన్న పాపానికి ఆ చిన్నోడు మెడ పట్టుకొని బయటకి గెట్టేసి నీ కాడికి వచ్చిన కొడుకు అని అంటే ఆ పెద్ద కొడుకు జర ధర్మాత్ముడు ఉన్నట్టుంది. ఎస్ఐ జాబ్ చేసి రిటైర్మెంట్ అయినట్ట. సరే అమ్మ ఇక్కడ దిందురా అనుకొని పెద్ద కొడుకు దగ్గర ఉంచుకున్నట్ట. కానీ మరి చిన్న కొడుకు పరిస్థితి ఏంది? ఇక గింత అధ్వానం ఉంటుండొచ్చు నా చెప్పురు. ఇక గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాక కూడా, గింత భూమి ఇచ్చినాక, గింత పెద్ద మీకు బలగాన్ని ఇచ్చినాక కూడా కనీసం బుక్కడు బో పెట్టలేని కొడుకులు మీరు పుట్టేమి పుట్టకేమరా నాయన, నాకు అర్థం కాదు. కానీ పొయ్యి ఏకంగా కలెక్టర్ కాడికి ఫిర్యాదు చేసిందంటే రేపన్నాడు నోటి ఉడుచుకుంటూ వస్తున్నాడు వాడన్నా. ఆయన చిన్నపాటి పడేలా అయి ఉంటాడు. ఏం పడేలా మరి గింత అధ్వానం చేస్తావా, తల్లికి పోబెట్టవా? సరే అన్నదమ్ముల మధ్యలో ఏమైనా పంచాయలు ఉంటే ఉన్నాయేమో. ఒకవేళ ఇప్పుడు చిన్న కొడుకు దగ్గర 2,70,00,000 రూపాయలు ఉందని ముసలాం అన్నది. ఒకవేళ చిన్న ఆయన కాకుండా పెద్ద ఆయనకి ఇంకేమైనా చెంతే మరి ఆయన కాడున్న పైలు పడకరాపో అని అంటే అదో లెక్కుంటుంది. కానీ నువ్వు పైసలు తీసుకుంటావు, భూమి తీసుకుంటావు, అన్ని అందాల నువ్వు సంసారం ఏమో మంచిగా ఎచ్చిగితే అవుతుంది, ముసలాన్ని మాత్రం రోలపాలు చేస్తే ఎటువంటి న్యాయం అవుతుంది నాకు అర్థం కాదు. కానీ